మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశి వాళ్ళకి సరిగా చెప్పాలి అంటే, ఈ మీనరాశి వారికి రవి స్వక్షేత్రంలో ఒక్కడే బాగున్నాడు, మిగతా గ్రహాలు బాగలేదు. అయితే ఈ 9 గ్రహాలకి అధిపతి ఎవరయ్యా అంటే సూర్యుడు. అటువంటి సూర్యుడు సింహరాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడు. మిగతా 8 గ్రహాలు కూడా బాగాలేవు. ఈ 8 గ్రహాలు బాగుండకపోవటం చేత చాలా రకాల సమస్యలు, చాలా రకాల ఇబ్బందులు ఇవన్నీ కూడా ఉంటాయి. దీనివల్ల చాలా కష్టాలు ఉంటాయి. కాబట్టి అన్ని గ్రహాలు కూడా శాంతి చేసుకోక తప్పదు. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీ జాతకం ద్వారా ఫలితం ఏమిటో చూస్తే, ఎందుకంటే గోచార రీత్యా అస్సలు బాగాలేదు. జన్మలగ్న రీత్యా గ్రహరీత్యా ఎట్లా ఉంది, గోచారం గ్రహచారం అంటారు. గ్రహచారం ఎట్లా ఉందో చూద్దాం. ఆ గ్రహచారం చూస్తే మీకు అన్ని విధాల సమస్యలు లేకుండా మీరు బాగుంటారు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. సరిగ్గా చెప్పాలంటే మీనరాశికి రవి ఒక్కడు తప్పితే ఏ గ్రహం బాగాలేడు. ఎందుకంటే శని ద్వాదశం, కుజుడు అర్ధాష్టమం, ప్రాణకంటకుడు, ప్రాణం తీసినంత పని చేస్తాడు. తర్వాత ఏ రకమైన సమస్య వస్తుందో ఎవ్వరూ చెప్పలేము. జరిగేటువంటి సమస్య వల్ల ఎన్ని నెలల్లో కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళు తగిన శాంతి చాలా అవసరం. అది ముఖ్యంగా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి అవసరాన్ని పూర్తిగా గుర్తుపెట్టుకోండి. మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదయ్యా, ఈ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ముందు మీ హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఎందుకంటే చాలా నష్టమైన టైం ఇది. దీన్ని జాగ్రత్త పడితే మీకు ఎంతైనా ఉపయోగం, ఎంతైనా మంచి జరుగుతుంది. కాబట్టి ఇది మాత్రం తప్పనిసరిగా పాటించాలి. ఇంతకంటే చెప్పడానికి ఎక్కడా అవకాశం లేదు. కాబట్టి ఈ రాశివాళ్ళు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి, శివుడికి ప్రదక్షిణ చేయండి, 3 వేళల సూర్య నమస్కారం చేయండి, శివుడికి సోమవారం అభిషేకం చేయించుకోండి, నవగ్రహాలకి రోజు ప్రదక్షిణ చేయండి. తర్వాత గణపతికి గరికతో పూజ చేయించుకోండి. మీరు ఎవరికైనా సరే కనీసం వారంలో ఒక్కరోజు కడుపు నిండా ఎవరికైనా భోజనం పెట్టండి. ఇట్లా చేస్తే మీ మీనరాశి వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 3 నిమిషాలా? అయితే ఈ రాశివాళ్ళు ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా శనికి 19,000 జపం నల్ల నువ్వులు దానం, రాహువుకి 18,000 జపం మినుగులు దానం, గురువుకి 16,000 జపం శనగలు దానం, కుజుడికి 7,000 జపం కందులు దానం, బుధుడికి 17,000 జపం పెసలు దానం, శుక్రుడికి 20,000 జపం అలచందలు దానం, కేతువుకి 7,000 జపం ఉలవలు దానం. ఇవి చేయడం చాలా అవసరం. ఇవి చేయడమే కాకుండా మీరు ఈ ఉన్న పరిస్థితి ఏంటంటే చాలా ప్రమాదకరమైన టైము. ద్వాదశంలో శని, మరి అర్ధాష్టమంలో కుజుడు విపరీతమైన ఇబ్బంది పెట్టేవాడు. దానికి శ్లోకంతో చెబుతున్నా, ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం. దీనివల్ల ఏం జరుగుతుంది? ఉన్న ఇంట్లో నుంచి కానీ చేసే వృత్తిలో నుంచి కానీ వెళ్ళిపోవాలి. ధనక్షయం, డబ్బులు మొత్తం ఖర్చు అయిపోతాయి. స్థాన చలనం, ధనక్షయం. తర్వాత ప్రాణం తీసుకునేటువంటి పరిస్థితి, లేకపోతే ప్రాణం పోయేటువంటి దెబ్బలు కూడా తగలచ్చు. ఇటువంటి సమస్యల నుంచి బయటపడాలంటే పూర్తి శాంతి చేసుకోక తప్పదు. కాబట్టి మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. కాదండి ఇవాళే కాదు మా జన్మ మొత్తం ఇట్లాగే అనుభవిస్తూ ఉన్నాం అని చాలామంది అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి దోషాలు పోవటానికి ఒక మార్గం ఉంది. అది ప్రత్యేకించి దీని తర్వాత చెబుతాను. స్వస్తి.